హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 7. ఆ మాటకి చందన నిలువుగుడ్లు వేసుకుని అక్క వైపు చూస్తుంటే దితి మాత్రం కాళ్ల కింద భూమి కంపించినట్టుగా అనిపిస్తుంటే చాలాసేపటికి తమాయించుకొని కళ్ళల్లో నీళ్లతో, అంటే ఆ అమ్మాయి నుంచి తప్పించుకోవడం కోసం నన్ను యూజ్ చేసుకున్నాను అంటున్నావా అంది. చిన్న కరెక్షన్ బేబీ, జస్ట్ ఒక టీజర్ వేసా అంతే. దానికి అలాంటి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకు. అయినా సపోర్ట్ చేస్తున్నావులే అని ఊరుకుంటే కిస్ ఇచ్చావేంటి పాప అన్నాడు సీరియస్గా. బావా, నువ్వు నిజంగా పర్ఫెక్ట్గానే ఉన్నావా, లేకపోతే పైకి బిల్డప్ ఇస్తూ లోపల తేడాగా ఏమైనా ఉన్నావా అని కోపంగా అడిగింది దితి. ఆ మాటకి చందన పుసుక్కున నవ్వడంతో శక్తి కోపంగా చూసేసరికి కంగారు పడుతూ మొహం తిప్పుకుంది. హేయ్, నోరెక్కువైందేంటే? నేను పర్ఫెక్ట్‌గా ఉన్నానో లేదో నీకు ప్రూఫ్ చేయాలా ఏంటి? అంటూ మళ్ళీ ఇంకొకసారి నడుం పట్టి దగ్గరికి లాక్కొని పెదాలు అందుకోవడంతో దితి తమాయించుకొని, లేకపోతే నేను కూడా నీతో డ్రామాతో పార్టిసిపేట్ చేసినట్టు అనిపించిందా? నా మనసులో ఉన్న మాట చెప్పినట్టు అనిపించిందా? ఆ మాత్రం ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా ఇంత పెద్ద బిజినెస్ ఎలా రన్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు బావ అంది ఏడుస్తూ. హేయ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఎవరైనా చూస్తే నేనేదో చేశానని అనుకుంటారు అంటూ శక్తి కోపంగా దితిని వదిలేశాడు. ఇటు ఆఫీస్లో కొత్త ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్న వీర్ ఎడమ కన్ను ఉదయం నుంచి ఒకటే అదురుతూ ఉండేసరికి చిరాకుగా ఆ రెప్పని టచ్ చేస్తూ ముందు పెద్ద కొడుక్కి ఫోన్ చేశాడు. చింటూ పక్క క్యాబిన్లోనే ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి, ఏంటి డాడీ అంటున్న కొడుకు గొంతుకి, ఏం లేదు బెటా అని కాల్ కట్ చేసి వంశీకి కాల్ చేయడంతో అన్నతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్న వంశీ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ డాడ్ అని ఒక సైడ్ మాట్లాడుతూనే మరొక సైడు అరుస్తున్న కొడుకు ఉత్సాహానికి నవ్వుతూ కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ మైథిలికి ఫోన్ చేస్తే కిచెన్లో వంట పనిలో బిజీగా ఉండి, ఆ కూర అందుకో, ఈ చింతపండు తీసుకో అంటూ పని వాళ్ళకి చెప్తున్న మైథిలి మాటలకి కూడా నవ్వుతూ మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి ఈసారి పెద్ద కూతురికి కాల్ చేశాడు. కానీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మొబైల్ రింగ్ ఆ ట్రాఫిక్ సౌండ్లో వాళ్ళకి వినిపించకపోవడంతో కంగారు పడుతూ చిన్న కూతురికి ఫోన్ చేస్తే ఏదో పనుందని బయటికి వెళ్ళింది డాడీ అని చెప్పింది. దాంతో కూతురు స్కూటీకి తెలియకుండా ట్రాకర్ పెట్టి ఉంచడంతో దాన్ని ట్రాక్ చేస్తూ బయలుదేరాడు వీర్. అది శక్తి కంపెనీ ముందు ఉన్నట్టుగా చూపించడంతో బేబీ అక్కడేం చేస్తుంది అంటూ కిరణ్కి విషయం చెప్పకుండానే కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ధ్రువ కూడా ఇంకా కొడుకు మీటింగ్కి రాకపోవడంతో పైనుంచి చూసి ఆయన శక్తి మేనకోడలతో మాట్లాడడం గమనించి ఏమైందో అనుకుంటూ కంగారుగా వచ్చేసరికి కరెంటు పోయి లిఫ్ట్ పనిచేయకపోయేసరికి 15 ఫ్లోర్ల నుంచి మెట్లు దిగాల్సి వచ్చింది. దితి మాటలకి షాక్ అయ్యి, నువ్వు నిజంగా లవ్ చేస్తున్నానని మాత్రం చెప్పకు అన్నాడు. అరే ఈడియట్ అంటూ ఏడుస్తూ చిన్నపిల్లలా కళ్ళు తుడుచుకుని ఏడుస్తున్న దితిని చూసి లోపలికి వెళ్ళబోతున్న శక్తికి అడ్డుగా వెళ్ళి, నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాల్సిందే బావా. నీ పాటికి నువ్వు నీ పెళ్లి తప్పించుకోవడం కోసం మాయ దగ్గర అబద్ధం చెప్పి నా మనసులో ఆశలు రేపావు. నువ్వు నా ప్రేమను ఒప్పుకోవాల్సిందే అంది. హేయ్, ఇవి పిల్ల ఆటలు కావే. నాకు నీ బాబుకి క్షణం కూడా పడదు. అలాంటిది నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడా? ఒకవేళ మీ బాబుతో కాళ్ళు కడిగించుకోవడం కోసం అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నాడు. దితి బాధగా ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడికి వచ్చిన కారు పక్కకి ఆపేసి చందన తలకి కనిపిస్తున్న దెబ్బకి ఆశ్చర్యంగా చూస్తూ కంగారుగా దగ్గరకొచ్చి ఏడుస్తున్న కూతురు దగ్గరికి పరిగెత్తబోతూ చందనని కారులో కూర్చోబెట్టాడు. వెంటనే వెళ్ళి శక్తి వైపు కోపంగా చూస్తూ, నా కూతుర్ని ఏడిపిస్తున్నావా? ఇన్ని రోజులు పిల్ల కుంకవి కదా, ఉడుకు రక్తంలే అనుకున్నాను. బట్ నీ లిమిట్స్ క్రాస్ చేశావు అన్నాడు. అంతే. శక్తి దితి చేయి గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు.
దితి ఉలిక్కిపడి శక్తి వైపు చూస్తే శక్తి తన వైపే కోపంగా చూస్తూ నేను నిన్ను ఇబ్బంది పెట్టానా అన్నాడు. శక్తి అంటే ఎంత ప్రేమ ఉన్నా కూడా శక్తి కోపం అంటే దితికి అంతే భయం. అలాంటిది అంత కోపంగా అంత దగ్గరగా అతన్ని చూస్తుంటే లేదు అన్నట్టుగా తల అడ్డంగా తలాడించడంతో వీర్ అయోమయంగా చూశాడు. వణికిపోతున్న అక్క పరిస్థితి గమనించి చందన గబగబా కారు దిగి నిజమే బాబాయ్, బావ అక్కని ఇబ్బంది పెట్టలేదు అంటూ రింగు విషయం తప్ప అన్ని విషయాలు చెప్పడంతో వీర్ షాక్ అయ్యి కూతురు వైపు చూశాడు. దాంతో దితి చుట్టూ ఉన్న తన పట్టుని తప్పించి చూశావుగా, నీ కూతురు నేనంటే పడి చేస్తుంది తప్ప దాని మీద నాకేం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. కూతురి ప్రేమ విషయం తెలిసిన తర్వాత కూడా కేర్లెస్గా మాట్లాడుతున్న మేనల్లుడి వైఖరికి వీరికి కోపం సర్రున తలకెక్కడమే కాకుండా తన అవసరం కోసం మాయ ముందు కూతుర్ని అబద్ధం చెప్పేలా చేసి కృతజ్ఞత చూపించని అతని మనస్తత్వం తలచుకుంటే ఒళ్ళు మండడంతో బేబీ వీడిలాంటి వాడు నీకు అవసరమా, వాడికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్నాడు. దితి ఏం మాట్లాడకుండా అలాగే ఏడుస్తూ ఉండడంతో కూతురి భుజం చుట్టూ చేతులు వేసి కార్ వరకు తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టాడు. దితి శక్తి వైపు అలాగే చూస్తుంటే విండో క్లోజ్ చేసి కారు ఇంటి వైపు పోనిచ్చాడు వీర్. మధ్యలో హాస్పిటల్కి తీసుకువెళ్లి చందనకి ట్రీట్మెంట్ చేయించి మెడిసిన్ తీసుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇద్దరిని. వాళ్ళని చూసి ఇంట్లో ఎవరికి ఏమీ అర్థం కాకపోతే మైథిలి మహి కంగారుగా వెళ్ళి ఏమైంది అంటూ చందనకి చెరో వైపు నిలబడ్డారు. దితి చందనకి దెబ్బ తగిలిందని ఏడుస్తుందని మాత్రమే అందరికీ ఆ క్షణం అనిపించింది. వీర్ కోపంగా చేతిలో ఉన్న కార్ కీస్ విసిరి కొట్టి వెళ్లి సోఫాలో కూర్చోవడంతో అందరూ అయోమయంగా ఏమైందని అడిగారు. చందన కూడా అందరూ తనని పరామర్శిస్తుంటే తన గురించి చెప్పకుండా అక్క వైపు కంగారుగా చూస్తూ ఉండడంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఏమైందిరా, చందనకి ఆ గాయం ఏంటి, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు, దితి ఏడుస్తుంది ఎందుకు అని కిరణ్ అడగడంతో ఒకసారి కూతురు వైపు చూసి శక్తి ఆఫీస్ ముందు జరిగిన మ్యాటర్ మొత్తం చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ బొమ్మలాగా బిగుసుకుపోతే వాళ్ళని ఫేస్ చేయలేక తలదించుకుని నిలబడింది దితి. కానీ అక్కడ అందరికంటే ఎక్కువ షాక్ అయింది, ఇంకా కోపం తెప్పించింది మాత్రం వంశీ మాత్రమే. ఇక్కడ ఇలా ఉంటే ధ్రువ కిందకు వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ఆగిపోవడం చూసి అసలు ఏమైందిరా అంటూ కొడుకుని ప్రశ్నించాడు. దాంతో శక్తి జరిగిందంతా తాపీగా చెప్పడంతో ధ్రువ కొడుకు వైపు కోపంగా చూస్తూ నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అసలు అర్థం కావట్లేదు శక్తి, మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ అంటే మనకి కోపం అంటే దానికి అర్థం ప్రతి విషయంలో వాళ్ళని తీసుకురావడం లేదా వాళ్ళని హర్ట్ చేయడం ముఖ్యమని కాదు అని. తండ్రి అరుపులకి అసహనంగా చూసి అసలు ఇప్పుడు అంత పెద్ద విషయం ఏం జరిగిందని మీరు కానీ ఆ పిచ్చిది కానీ లేకపోతే దాని బాబు కానీ ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు డాడీ. మాయ ఓవర్ యాక్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది, దాన్ని వదిలించుకోవడం కోసం కరెక్ట్ టైంకి ఇది వచ్చేసరికి కాబోయే భార్య అని చెప్పాను. ఆ మాట చెప్పడం వల్లే కదా అది నన్ను లవ్ చేస్తుందని నాకు తెలిసి చచ్చింది. ఇక దాని బాబేమో అవతల వాడి చెల్లెల్ని కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని కాపురం చేయొచ్చు, ఆయన గారి కూతురు జోలికి మాత్రం ఎవరూ వెళ్ళకూడదంట. అయినా నేనేం దాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు, నీతో ఏదో మాట్లాడాలి బావా అంటూ తనే వచ్చింది అన్నాడు శక్తి. యు ఆర్ అన్బిలీవబుల్ శక్తి అనుకుంటూ ధ్రువ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో శక్తి ఆఫీస్లోకి వెళ్ళిపోవడంతో చూసిన స్టాఫ్ మొత్తం గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి శక్తి మీద ఉన్న భయానికి రోబోలాగా తల తిప్పకుండా వర్క్ చేసుకోవడం మొదలు పెట్టడంతో చిరాకుగా ఉన్న శక్తి వాళ్ళెవరిని గమనించకుండా క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. దితి ఆర్ యూ క్రేజీ ఆర్ వాట్, వాడు డాడీని కనిపించిన ప్రతిసారి ఎంత విసిగిస్తాడో తెలుసా, మన డాడీని విసిగించే వాడిని నువ్వు లవ్ చేయడం ఏంటి, దిస్ ఈజ్ అన్బిలీవబుల్, నిజం చెప్పు వాడేమైనా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి కొత్త వేషాలు ఏమైనా వేస్తున్నాడా అని అడిగాడు వంశీ.
కానీ అక్కడ ఒకరు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ విషయం బయటకు చెప్తే తిడతారని సైలెంట్గా ఉన్నారు. ఇంకా ఆపన్నయ్య, ఎప్పుడు చూడు వాళ్ళకి మనకి పడదు అంటావు, వాళ్ళ ఫ్యామిలీకి పడదు మన ఫ్యామిలీకి పడదు అని కబుర్లు చెప్పి చెప్పి తెగ విసిగిచ్చేస్తున్నారు అంది ధృతి. ధృతి అని చింటూ సీరియస్గా పిలవడంతో నిజం అన్నయ్య, పడదు పడదు అంటూ ఎవరికి వాళ్ళు ఉంటే ఈ కోపాలు ఎప్పటికి పోతాయి? వీటిని ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ ఉండాలి కదా. అదే అక్క పెళ్లి పెద్ద బావతో అయితే 2 ఫ్యామిలీస్ ఈజీగా కలిసిపోతాయి అంది ధృతి. నువ్వు నోరు మూసుకో ధృతి, అన్నీ నీకు తెలిసినట్టు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావేంటి? ఇలా మాట్లాడే అక్క మా ఇంటి చెడగొట్టావా ఏంటి అని చింటూ గట్టిగా అడగడంతో ధృతి ఏడవడానికి రెడీ అవ్వడంతో అన్నయ్య స్టాప్ అంది దితి కూడా. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.